అయ్యా ఇలా వచ్చేయండి మూర్తి గారు, మీ ఇద్దరు ఇక్కడ సెంటర్కి వచ్చేస్తే దగ్గరగా ఉంటారు. మీరు కూడా ఎదురుగా వచ్చేయండి సార్ మూర్తి గారు, ఇలా కనిపించేలాగా. మీరు మళ్ళీ కనిపించుకున్నా బుక్ లేని వాళ్ళు బుక్ చూస్తూ ఉండండి, ఎందుకంటే ఇవాళ చార్ట్ కొంచెం క్రిటికల్గా ఉంది. అదే రేపు బుక్ తెచ్చుకోలేదేనా? $271 అండి పేజీ. దివ్య ప్రియతముని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. బాబా యొక్క 34 ప్రసంగాల సంకలనం ఇది. ముఖ్యంగా 15 డిసెంబర్ 1927 నాడు బాబా ఇచ్చినటువంటి ఆ ప్రసంగాన్ని చదువుతూ మధ్యలో ఆగాం. క్లుప్తంగా నేపథ్యం ఒకసారి చెప్పేస్తాను. ప్రపంచము, సూర్యుడు, చంద్రుడు, వీటి గురించి వివరణ ఇచ్చారు. ప్రపంచాలు అంటాం, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, ఇవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అనేది ఈ ప్రసంగంలో బాబా చెప్పారు. ముఖ్యంగా సారాంశంలోకి వెళితే ఈ సృష్టి అంతా సృష్టికర్త అయిన భగవంతుడు ఒక చిన్న ఓం బిందువు ద్వారా ఇది తయారు చేశాడు ఆయన. అంచేత అతి పరిమితమైనటువంటి బిందువు ఓం బిందువు అనేది. బాబా ఏమన్నారు, అతి పరిమితమైనది ఏదైనా సరే గుండ్రంగానే ఉంటుందన్నారు. మనం ఉదాహరణ గోధుమ పిండి తీసుకుని ఇంత ముద్ద చేతులు పెట్టి 2 చేతుల మధ్యని దాన్ని తిప్పడం మొదలెట్టే అనుకోండి, రౌండ్గా అయిపోతుంది. ఎందుకని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెడితే, అన్ని వైపుల నుంచి పరిమితి చేసేస్తే దాన్ని అది గుండ్రంగానే ఉంటుంది అన్నారు. అలాగే అతి పరిమితమైన ఓం బిందువు కూడా గుండ్రంగా ఉండడం చేత దాని నుంచి వచ్చేవి అన్ని కూడా గుండ్రంగానే ఉంటాయి అన్నారు బాబా చెప్పింది. అంచేత ప్రతిదీ కూడా ఈ గుండ్రంగానే ఉంటుంది. ఈ ప్రపంచాలన్నీ దాని నుంచే వచ్చేవాటి గుండ్రంగానే ఉంటాయి. మనం గోళాలన్నీ బొమ్మలు గుండ్రంగానే వేస్తారు, ఈ ఖగోళంలో ఉన్నటువంటి ఆకారాలని కూడా. అలాగే భూమి ఎందుకు రౌండ్గా ఉంటుంది అది చెప్పారు. అందులోంచి సృష్టి బిందువు నుంచి బయటకు వచ్చింది కాబట్టి అది గుండ్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త బొమ్మని వేశారు, కొంచెం క్రిటికల్గా ఉందండి ఈ బొమ్మ కూడా. ఒకసారి చూడండి దయచేసి అందరూ కూడా. ఫిగర్ 19, దీని వివరణ కూడా బాబా చెప్తున్నారు. దిస్ ఫిగర్ ఇలస్ట్రేట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎట్ వర్క్ ఇన్ ఎమనేషన్ ఆఫ్ సన్స్ వరల్డ్ ఫ్రమ్ ద లైట్ గ్లోబ్ దట్ ఆర్ దేర్ సోర్స్. దీనిలో బాబా ఏం చెప్తున్నారంటే, కాంతి గోళము నుంచి ఇవన్నీ ఏర్పడినయి, ఏది సూర్యుళ్ళు గాని చంద్రుళ్ళు గాని ఇవన్నీ ఏర్పడినయి అని చెప్తున్నారు. ద వరల్డ్ అట్ ది, ఆ బొమ్మ చూడండి పైన ఉన్నది. ద వరల్డ్ అట్ ది బాటమ్ లెఫ్ట్ యాజ్ షోన్ ఆఫ్ ద లైట్ గ్లోబ్, నాట్ ప్యూర్ డార్క్నెస్ బట్ రాదర్ ద ఫెయింటెస్ట్ ఆఫ్ ద ఫెయింట్ లైట్. ఇందులో చూడండి పైనుంచి లైట్ గ్లోబ్ అని చూపించారు. ఒకసారి ఆ బొమ్మ చూడండి, లైట్ గ్లోబ్ అని పైన చూపించారు. కాంతి గోళము, లైట్ ఫాల్స్ ఆన్ ది ఇమేజ్. చూడండి రైట్ కి ఒక బొమ్మ చూపించారు. క్లుప్తంగా నేను ముందు చెప్పేస్తాను ఈ బొమ్మ గురించి, నేను అర్థం చేసుకున్నది. బాబా ఏమన్నారంటే, లైట్ గ్లోబ్ తాలూకా నీడ, ఫస్ట్ దాని నీడ ఉంటుంది. ఆ లైట్ గ్లోబ్ నుంచి నీడ మీద లైట్ పడదట. ఇప్పుడు దీపం ఉంది, దీపం కిరసనాల దీపం వెలిగించాం అనుకోండి, కింద నీడ ఉంటుంది. ఆ నీడకి ఆ వెలుగు నీడ మీద పడదు, చుట్టూ పడుద్ది, కానీ నీడ మీద పడదు ఎప్పుడు కూడా. అంచేది ఇది లైట్ గ్లోబ్ కాంతి గోళమైనా కానీ దాని కాంతి మాత్రము దాని నీడ మీద పడదు. ఈ ప్రపంచం అంతా దాని నీడ, దాని మీద నేరుగా పడదు. పడితే దాని నీడ అవ్వదు, అది నీడ ఉండదు కూడా. చుట్టూ ఉన్నటువంటి ఫోకల్ లేక ఆకాశము మనం చెప్పుకున్నాం, డొల్ల శూన్యమైనటువంటి పరిస్థితి లేక ఆకాశము, దాని మీద పడద్దట ఇది, ఈ వెలుగంతా పడి దాని నుంచి
రిఫ్లెక్ట్ అయ్యి ఈ నీడకి వెలుగునిస్తూ ఉంటుందట. అదే సూర్యుడు అన్నారు బాబా. చూసారు, డైరెక్ట్ గా దాని నీడ అయినటువంటి ఈ ప్రపంచం మీద నేరుగా పడదట, చుట్టూ ఉన్నటువంటి ఆకాశం మీద పడి అది సూర్యుడిగా పనిచేస్తాడు. ఆ సూర్యుడు కాంతిని ఇస్తూ ఉంటాడట దీనికి. అది మనకి సూర్యుడు అలాగ ఏర్పడ్డాడు అని బాబా చిత్రం ద్వారా మనకు చెప్పారనమాట. అంటే అది రహస్యం అన్నారు బాబా ఇది. అంచేత డైరెక్ట్ గా ఒక సూర్యుడి ద్వారా ఆయన కాంతి మనకి చేరుతూ ఉంటుంది. ప్రతి గోళములోనూ ప్రతి ప్రపంచములోనూ ఇలాగే సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడే కాంతిని ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక్కసారి చదువుతానండి దీని వివరణ. దిస్ ఫిగర్ ఇలస్ట్రేట్స్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎట్ వర్క్ ఇన్ ఎమనేషన్ ఆఫ్ సన్స్ అండ్ వరల్డ్ ఫ్రమ్ ద లైట్ గ్లోబ్ దట్ ఆర్ దేర్ సోర్. ప్రతి ప్రపంచానికి కూడా ఒక సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడు ఎలా పనిచేస్తాడు? ఫస్ట్ కాంతి గోళం ఉంటది, దాని నుంచి శక్తిని గ్రహించి దాన్ని తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. అందుకే బాబా అస్మి అనేటువంటి పాకిస్తాన్ మహాకవి, అతను గజల్ మెహర్ బాబా కుతుబే ఆలం అని చాలా ఇష్టం అది ఆదికి పాడి తర్వాత అతను ప్రసంగం మొదలెట్టేవాడు. అందులో ఏం చెప్తాడంటే, సూర్యుడు చంద్రుడు ప్రపంచానికి వెలుగును విరజిమ్ముతున్నాడని అందరూ చెప్పుకుంటారు, కానీ ఆ వెలుగంతా నువ్వే భిక్షగా ఇచ్చావు, వాళ్ళకేమీ స్వయం ప్రకాశం లేదు అని ఎలాగ నమ్మించగలను ఈ ప్రపంచాన్ని అని ఎంత అద్భుతంగా రాశాడు. నువ్వు భిక్షగా ఇస్తే ఆ వెలుగును స్వీకరించి అప్పుడు వాళ్ళు ప్రపంచానికి వెదజల్లుతూ ఉన్నారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. ఆ కాంతిగోళము నుంచి ఈ సూర్యుడు ఆ వెలుగును స్వీకరించి అప్పుడు తన ఛాయ అయినటువంటి ఈ ప్రపంచానికి ఇస్తూ ఉంటాడు. ద వరల్డ్ ఎట్ ద బాటమ్ లెఫ్ట్ యాజ్ ది షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నాట్ ప్యూర్ డార్క్నెస్ బట్ రాదర్ ది ఫెయింటెస్ట్ ఆఫ్ ఫెయింట్ లైట్. భగవంతుని నీడ అయినటువంటి ఈ ప్రపంచము పూర్తి చీకటిగా ఉండదట, కొంచెం వెలుగు కొంచెం చీకటి ఉంటుంది అనమాట. యాజ్ సచ్ ఇట్ కాస్ట్ ఇట్స్ ఇమేజ్ అపాన్ ఎంప్టీ స్పేస్ ఆకాశ్ ఆర్ పోకల్. అంచేత ఈ కాంతి గోళము తన కాంతిని నేరుగా ఈ ప్రపంచం మీద ప్రసరించదట, ఈ శూన్యము మీద ప్రసరిస్తుందట, ఈ ఆకాశం మీద ప్రసరిస్తుందట. Meanwhile, the light globe, since it cannot pour its light directly upon the world that is its own shadow, instead casts its light upon the bit of empty space that has received and become a reflector for the image of the world. ఈ ఆకాశము ఆ కాంతి గోళము నుంచి శక్తిని స్వీకరించి అప్పుడు అది పరావర్తనం చెందించి అప్పుడు భగవంతుని నీడ అయినటువంటి విశ్వానికి ఆ వెలుతురుని ప్రసరిస్తూ ఉంటుంది. Thus, the light of the light globe illuminates the image or reflection of the world in that empty space that is the world's sun. అలాగూ ఆకాశము కాంతి గోళము నుంచి కాంతి పుంజాన్ని స్వీకరించి ఈ విశ్వానికి వెలుగును ఇచ్చేటువంటి సూర్యుడి పాత్రను పోషిస్తుంది. అలాగే సూర్యుడు వచ్చాడు. The sun, like a mirror, now reflects the world's image, illuminated by the light of the light globe back upon the world itself. ఇది ఒక దర్పణము పాత్రను పోషిస్తుందట సూర్యుడు. కాంతి గోళం నుంచి వెలుగుని తీసుకుని దీన్ని విశ్వానికి ప్రసరిస్తూ ఉంటుంది. Since the shadow is bigger than its source, the world in 19 is depicted as larger than the light globe, even though the light globe is far greater as the source of all terrestrial and solar light. ఇక్కడ నాకు అర్థం ఏం చెప్తానండి. ఒక మూలము దాని నీడ రెండు ఉంటాయి. మూలము కంటే నీడ ఎప్పుడూ పెద్దదిగా ఉంటుందట. మనం ఇంత దీపం వెలిగిస్తే దాని నుంచి ఒక్కొక్క మనిషి నీడ ఎంత పొడుగుంటుంది. అలాగే ఆ కాంతి గోళము యొక్క నీడే సూర్యుడు. కానీ సూర్యుడు ఎంత పెద్దవాడి కింద కనపడతాడు, అతని ముందు అన్ని గోళాలు ఎంత కనపడుతూ ఉంటాయి. అవి అలా కనపడతాయి. ఇది ఈ బొమ్మ యొక్క వివరణ. అయితే బాబా నిన్న చెప్పినటువంటి వివరణను కొనసాగిస్తూ ఉన్నారు. వాట్ కమ్స్ అవుట్ ది పాయింట్ మస్ట్ బి రౌండ్. నిన్న ఏం చెప్పారు, భూమి ఎందుకు గుండ్రంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆగాం మనం. బాబా అంటున్నారు, ఆ సృష్టి బిందువు నుంచి బయటకు వచ్చినది ఏదైనా సరే గుండ్రముగా ఉండి తీరవలసినదే. సిన్స్ ది పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రౌండ్. ఎందుకని ఓం బిందువే గుండ్రముగా ఉంటుంది కాబట్టి. ఇన్ వన్ ఆఫ్ అవర్ ఎర్లియర్ టాక్స్ వీ అబ్జర్వ్ దట్ ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్ ఎమర్జ్ ఫ్రమ్ దిస్ పాయింట్. మనం ముందు చెప్పుకున్న దానిలో ఏది, ఈ సృష్టి బిందువు నుంచే అన్ని గోళాలు బయటకు ఉద్భవిస్తాయి అని చెప్పుకున్నాం.
ఇట్ ఫాలోస్ దెన్ దట్ దీస్ లైట్ గ్లోబ్స్ మస్ట్ నెసెసరీలీ బి రౌండ్ ఇన్ షేప్. అంచేత దాని నుంచి వచ్చి అన్ని గోళాలు గుండ్రంగానే ఉండాలి. సిన్స్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ ది ఎమనేట్ హ్యాజ్ ది షేప్. ఎందుకని ఆ బిందువే రౌండ్ గా ఉంది కాబట్టి అన్ని రౌండ్ గానే ఉంటాయి. వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దెన్ వై ది లైట్ గ్లోబ్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. తద్వారా ఈ గోళాలన్నీ ఎందుకు గుండ్రంగా ఉన్నదని మనం చెప్పుకున్నాం. నౌ ఈచ్ ఆఫ్ దీస్ లైట్ గ్లోబ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ షాడో. దట్ షాడో మీన్స్ ఎ వర్డ్. ఈ కాంతి గోళాలన్నీ కూడా వాటికి నీడలున్నాయి. ఆ నీడే ప్రపంచము. అంటే ఒక కాంతి గోళానికి ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది నీడగా. లెట్ us టేక్ ది కేస్ ఆఫ్ వన్ లైట్ గ్లోబ్. ఒక కాంతి గోళము దాని కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. యాజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఫిగర్ 19 అండ్ ది ఫేసింగ్ పేజ్. ఇంకొక బొమ్మ ఉంది ఫిగర్ 19, ఇందాక చెప్పుకున్నాం మనం. అదే we saw earlier that wherever God is, ఆకాష్ ఈజ్ టు. అంటే ఎక్కడ భగవంతుడు ఉంటే ఆయన నీడగా ఆకాశం కూడా ఎప్పుడూ ఉంటుంది వెన్నంటి. నౌ హాలోనెస్ ఆర్ ఎంప్టీ స్పేస్. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశము. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బీయింగ్ ఇండివిజిబుల్. భగవంతుడు అవిభాజ్యుడు కాబట్టి అంతటా వ్యాపించి ఉంటాడు. ఎట్ ఆకాష్ అకంపనీసం. అయినా సరే ఈ ఆకాశం మాత్రం ఆయన కూడా వెన్నంటి ఉంటుంది. సో ది ఇనీషియల్ సిచ్యువేషన్ ఈజ్ దిస్. అంచేత తాత్పర్యం ఇలా చెప్పుకున్నాం. బినీత్ ది క్రియేటర్ పాయింట్ ఆల్ హాలోనెస్. అంటే సృష్టి బిందువు కింద భగవంతుడు ఉంటాడు కదా, ఆయన నీడగా ఇదంతా ఏది ఆకాశం కూడా వ్యాపించి ఉంటుంది. అండ్ ది లైట్ గ్లోబ్ కాస్ట్ ఎ షాడో, దట్ ఈజ్ ద వరల్డ్. ఆ ఆకాశం మీదే ఈ కాంతి గోళము తన నీడ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నౌ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఏమి జరుగుతుంది? ఆన్ టు ది స్పోకల్ ద ఇమేజ్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది వరల్డ్ ఫాల్. ఆకాశం మీదే ఆ నీడ పడుతుంది, భగవంతుడి నీడ. అదే ప్రపంచం. అండ్ ఇట్ షుడ్ బి రికలెక్టెడ్ యాజ్ ఏ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఇది ఫెయింటెస్ట్ ఆఫ్ ది ఫెయింట్ లైట్. మనం చెప్పుకున్నాం కదా, నీడలు ఎప్పుడు కూడా పూర్తి చీకటిగా ఉండవు. కాంతి గోళం యొక్క నీడ కాబట్టి కొంత వెలుగు కొంత చీకటి ఉంటాయి. బట్ సిన్స్ దిస్ ఇమేజ్ ఆర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్స్ ది వరల్డ్, అండ్ సిన్స్ దిస్ షాడో ఈజ్ ది షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్, ద లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఫాల్స్ and the focal or akash, which is to say it falls on the image reflected there and not on the shadow itself but on the. మరి చెప్పుకున్నది ఇప్పుడు డైరెక్ట్ గా నీడ మీద కాంతి పడదు, అది సూర్యుడి మీద పడి, సూర్యుడు అంటే ఈ ఆకాశం మీద పడి అది ఈ ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటుంది. thus the image of the world becomes the sun of the world. అంచేత ఆ కాంతి పడేటువంటి ఆకాశం ఉంది కదా, అదే సూర్యుడి పాత్రను పోషిస్తుంది. as such this sun, this focal throws its light back upon the world. ఆ కాంతి గోళం యొక్క కాంతిని స్వీకరించి ఈ సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు. The sun itself has nothing of the grass in it, but it is the light of the light globe. అంచేత సూర్యుడు అతని స్థూల అంశము ఏమాత్రం ఉండదు. కాంతిని స్వీకరిస్తాడు, కాంతిని ఇస్తాడు అంతే. అతనేమి స్థూల లక్షణాలు కలిగి ఉండడు. కన్సిడర్ ద లైట్ ఆఫ్ ది సన్ అని ఇమాజిన్. సూర్యుడి కాంతిని చూసి ఒకసారి ఇలా ఊహిద్దాం. ఇఫ్ ద ఫెయింటెస్ట్ లైట్ ఆఫ్ ది లైట్ గ్లో ఈజ్ సో ట్రెమండస్లీ పవర్ఫుల్. అంటే భగవంతుడి కాంతిని స్వీకరించే సూర్యుడే ఎంత భయంకరంగా ఉన్నాడో ఒక నిమిషం చూడలేము అతనికేసి. ఆ ఎండలో నిలబడలేము, పారిపోవాల్సిందే మనమంతా కూడా. నేరుగా కళ్ళల్లోకి చూడలేం మనం. అతనే అంతలా ఉంటే దెన్ వాట్ మస్ట్ బి ది రియల్ ఒరిజినల్ లైట్ ఆఫ్ ది క్రియేటర్ బే. మరి భగవంతుడు సృష్టికర్త ఎలా వెలిగిపోతాడో ఒక్కసారి ఊహించండి మీరు. ఆయన్ని చూడగలమా? అందుకే ఆది అద్భుతంగా అతను గజల్ పాడి ఇక్కడే అర్థం చెప్పాడు. మనకి తెలియక భగవంతుని వచ్చేసిన హృదయంలో మకమేవయ్యా అంటామట. కానీ ఆయన ఎలా వస్తాడో తెలుసా నీకు? హీ కమ్స్ లైక్ ఏ సైక్లోన్. ఒక పెద్ద తుఫాన్ లాగా వస్తాడట ఆయన. అంటే దారిలో ఉన్న చెట్లు అన్ని పడిపోతాడు. తీరా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టుగలవడు నువ్వు నిజంగా. అంచేత అంత శక్తివంతుడైన భగవంతుడికి నీవు స్థానం ఇవ్వాలంటే నువ్వు విశాలమైన హృదయం చేసేసుకో. నువ్వు ఎంత తుఫాన్ వచ్చినా కదలకుండా ఉంటే నిశ్చలమైనటువంటి విశ్వాసం నువ్వు పెంపొందించుకో. అప్పుడు ఆయన పిలువు. అంచేత ముందుగానే మనం ఆలోచించుకోవాలి. అది ఇక్కడ బాబా చెప్తున్న విషయం. సూర్యుడినే తట్టుకోలేకపోతే భగవంతుడిని ఏమి తట్టుకోగలవు? నౌ వన్ మైట్ వెల్ రైజ్ ఎ క్వశ్చన్.
వై డస్ నాట్ ది వరల్డ్ డైరెక్ట్లీ రిసీవ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఇట్సెల్ఫ్? మళ్ళీ మధ్యలో సూర్యుడు ఎందుకు? ఈ ప్రపంచం డైరెక్ట్ గా భగవంతుడి నుంచి ఆ కాంతిని పొందొచ్చు కదా అని ఒక ప్రశ్న వేయచ్చు మీరు. ద రీజన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ దానికి ఇలాగ నేను వివరించి చెప్తాను కారణం. ద వరల్డ్ ఈజ్ ది వెరీ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఇప్పుడు దీపం కింద ఆ కుండే ఉంటుంది, అక్కడ నీడ ఎలాగైతే ఉంటుందో అలాగే భగవంతుని నీడ ఈ ప్రపంచం. మరి దాని మీద ప్రసరిస్తే నీడ ఎక్కడ పడుద్ది? పడదు కదా. మరి నీడ కదా అనుకున్నప్పుడు దాని మీద పడదు. అండ్ హెన్స్ ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ కెనాట్ బి రిసీవ్డ్ బై డైరెక్ట్లీ బట్ ఓన్లీ త్రూ ది మీడియం ఆఫ్ ఎ సన్ విచ్ ఈజ్ ఇట్స్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది హాలోనెస్. ఆ భగవంతుడి కాంతి ఆకాశం మీద పడి అప్పుడు ఆకాశం నుంచి దీనికి పరావర్తనం చెందితేనే అప్పుడు కాంతి ఈ విశ్వం అందుకోగలుగుతుంది. అంచేత సూర్యుడు అవసరమయ్యాడు అని చెప్తున్నారు బాబా. టేక్ ది ఎనాలజీ ఆఫ్ ఎ లాంతర్న్. ఒక లాంతర్ ఉదాహరణే బాబా చెప్తున్నారు. వెన్ లైటెడ్ ఇట్ నెవర్ ఇల్యూమినేట్స్ ఇట్స్ ఓన్ షాడో ఫాలింగ్ డైరెక్ట్లీ బెనీత్ ఇట్. అంతా వెలుగునిస్తుంది కానీ దాని దిమ్మ చుట్టూ మాత్రం చీకటి నీడే ఉంటుంది, అక్కడ వెలుగునివ్వదు. బట్ వెన్ ఎ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద లాంతర్న్ ద లైట్ ఆఫ్ ది లాంతర్న్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ది మిర్రర్ విల్ బి థ్రోన్ ఆన్ ది షాడో టు. కానీ దూరంగా ఒక అద్దం పెట్టి అప్పుడు ఈ రిఫ్లెక్షన్ ద్వారా ఆ దిమ్మ కూడా చుట్టూ కూడా వెలుగు వచ్చేలాగా మనం చేయొచ్చు. అదే సూర్యుడి పాత్ర, అదనమాట దర్పణం పాత్ర. సో టు సమ్మరైజ్, కాబట్టి దీని సమ్మరీ చెప్తున్నారు. దేర్ ఆర్ ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్. ఈ సృష్టిలో అనేకమైనటువంటి కాంతి గోళాలు ఉన్నాయి. మనం సూర్య కుటుంబాలు, సౌర కుటుంబాలను చదువుకుంటాం చిన్నప్పుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సౌర కుటుంబం అనమాట. ఇలా ఎన్ని ఉన్నాయో సూర్య కుటుంబాలు. కాన్సిక్వెంట్లీ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ వర్డ్. ఒక్కొక్క కాంతి గోళాన్ని ఆనుకుని ఒక్కొక్క విశ్వం తయారైంది. అలాగే లెక్కకు మిక్కిలి విశ్వాలు ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సన్స్. అలాగే లెక్కకు మిక్కిలి సూర్యులు కూడా ఉన్నాయి. నౌ అనదర్ ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి గ్లీన్డ్ ఫ్రమ్ ది ఎనాలజీ ఆఫ్ ది లాంతర్న్ ఈజ్ దట్ ద షాడో ఆఫ్ ఇట్స్ ఓన్ బాడీ దట్ ద లాంతర్న్ కాస్ట్ ఈజ్ ఫార్ బిగ్గర్ దాన్ ది యాక్చువల్ సైజ్ ఆఫ్ ది లాంతర్న్ ఇట్ సెల్ఫ్. అది లాంతరు ఎంత ఉంటుంది అది, కానీ అది వెరజిమ్మే వెలుగు నుంచి ఏర్పడిన నీడలు భయంకరంగా ఉంటాయి. ఇండీడ్ షాడోస్ ఆర్ రెగ్యులర్లీ బిగ్గర్ దాన్ ది ఒరిజినల్స్. ఎప్పుడూ కూడా మూలం కంటే నీడే పెద్దది ఉంటుంది. ఇన్ ది సేమ్ వే ద షాడో ఆఫ్ ది వరల్డ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది వరల్డ్. అంచేత ప్రపంచం కంటే సూర్యుడే చాలా పెద్దవాళ్ళు కనపడుతూ ఉంటాడు మనకి కదా. మన భూమి ఇంత నలకలా ఉంటుంది. మనం ఖగోళ శాస్త్రం చూస్తే సూర్యుడు అంత పెద్దవాడే. హెన్స్ ద సన్ ఈజ్ బిగ్గర్, ఇండీడ్ ఫార్ బిగ్గర్ దాన్ ద వరల్డ్ హూజ్ ఇమేజ్ ఇట్ బేర్స్ విత్ ఇన్ ఇట్స్ అలోనెస్. అంచేత సూర్యుడు ఎప్పుడు పెద్దవాడిగానే ఉంటాడు విశ్వం కంటే. నౌ వీ హ్యావ్ సీన్ దట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్, దట్ ద షాడోస్ ఆఫ్ దీస్ లైట్ గ్లోబ్స్ ఆర్ వరల్డ్, అండ్ దట్ ఎవ్రీ వరల్డ్ కాస్ట్ అన్ ఇమేజ్ ఇన్ టు ది హాలోనెస్ దట్ బికమ్స్ ఎ సన్. విశ్వం అంటే ఏంటో అర్థమైంది. లైట్ గ్లోబ్ నీడ విశ్వము. సూర్యుడు అంటే ఏంటో అర్థమైంది. ఆ కాంతి గోళము డైరెక్ట్ గా ప్రపంచానికి వెలుగునివ్వలేడు కాబట్టి ఈ ఆకాశం మీద ఆయన ప్రసరించి అది సూర్యుడి పాత్రలో ఆ వెలుగుని ప్రపంచానికి ఇస్తూ ఉంటాడు. సో మనకి భూమి అంటే ఏటో అర్థమైంది, సూర్యుడు అంటే ఏటో అర్థమైంది. ఈచ్ లైట్ గ్లోబ్ దెన్ హ్యాజ్ ఎ సన్. ప్రతి కాంతి గోళమునకు ఒక సూర్యుడు ఉంటాడు. బట్ యాజ్ వి నోటెడ్ ఎర్లియర్ దేర్ ఆర్ 7 ఇన్హాబిటెడ్ వరల్డ్స్. మళ్ళీ ఇప్పుడు మొదలుకు వస్తున్నారు బాబా. ఏం చెప్పారు? అసంఖ్యాకమైనటువంటి గోళాల్లో 7 గోళాల్లోనే నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పారు కదా. గుర్తుందా మీకు? ABCDE అని ఒక్కొక్క కెరటంలో అనేక బిందువులు చూపించి ఒకచోట ఓన్లీ రాళ్లు మాత్రమే ఉంటాయి, ఒకచోట రాళ్లు గాలి ఉంటది, ఒకచోట రాళ్లు గాలి నీరు ఉంటది. జ్ఞాపకం ఉన్నాయి కదా మీకు ఇవన్నీ. అలాగా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళి ABC అని ఒక కెరటంలో 3 గోళాలు చూపించి వీటిలో మాత్రం మానవులు ఉన్నారు అని చెప్పారు. మానవుడు కాకుండా మిగిలిన జీవరాశులు ఉన్నటువంటివి అన్నీ కలిపి 7 ఉంటాయి అని చెప్పారు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, అండ్ దీస్ 7 1 ఈజ్ క్లోజెస్ట్ టు ది క్రియేషన్ పాయింట్. వీటిలో ఒకటి ఈ సృష్టి బిందువుకి దగ్గరగా ఉంటుంది. యట్ దట్ వన్ వరల్డ్ హ్యాజ్ ఎ పెక్యూలియారిటీ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ ఎ 3 in 1. మనం 3 ఉంటాయని చెప్పుకున్నాం. ABC 3ట్లోనూ మానవులు ఉంటారు. ABC పైది A కిందది C. Cలో ఓన్లీ మేధస్సు పెరిగి ఉంటుంది అనుకున్నాం.
బిలో సగం మేధస్సు సగం హృదయం పెరిగి ఉంటుంది అనుకున్నాం. సికి వచ్చేటప్పటికి మనం ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా ఉంటుంది. ఇవన్నీ చదువుకున్నాం మనం. నిజానికి 3 మానవులు ఉండేటువంటి గోళాలు. దట్ ఈస్ టు సే ఇట్ కంబైన్స్ విత్ 2 అదర్ వరల్డ్స్ టు కంప్రైజ్ ఎ గ్రూప్. ఈ 3 కలిపి ఒక గ్రూప్ గా ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది 3 వరల్డ్స్ కంప్రైజ్ 3 షాడోస్ లింక్ టుగెదర్, యట్ దీస్ 3 వరల్డ్స్ రిప్రజెంట్ ఏ సింగిల్ లైట్ గ్లోబ్ ఓన్లీ. ఈ 3 కూడా ఒకే కాంతి గోళం నుంచి కాంతిని పొందుతూ ఉంటాయి. అది మాత్రం ఇంపార్టెంట్. ఈ 3 మానవులు నివసించేటువంటి 3 గోళాలు. నౌ సిన్స్ ఈచ్ వరల్డ్ కాస్ట్ ఇట్స్ ఓన్ ఇమేజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సన్, దిస్ కంబైన్డ్ గ్రూప్ ఆఫ్ 3 వరల్డ్స్ హ్యాస్ అసోసియేటెడ్ విత్ ఇట్ 7 సన్స్. ఈ 3 గోళాలు కలిపి 7 సూర్యుళ్ళు ఉంటాయట. లెక్క చెప్పారు బాబా. చాలా పెక్యులర్ గా ఉంటుందండి లెక్క. 3 విడివిడిగా తీసుకోమన్నారండి. కాంతి గోళం నుంచి 3 మీద లైట్ పడింది అనుకోండి. మొట్టమొదట ఒకటే గోళం ఉంది పైన, కాబట్టి ఒక నీడ వచ్చింది. రెండో దగ్గరకు వచ్చేటప్పటికి పై గోళము ఈ గోళము 2 నీడలు కలిపి 2 సూర్యుడు వస్తాయట. మొట్టమొదటి దానికి ఒక సూర్యుడు వచ్చాడు, రెండో దానికి పైదాని సూర్యుడు దీని సూర్యుడు కలిపి 2 సూర్యుళ్ళు ఉంటాయి రెండో దానికి అన్నారు. మూడో దానికి ఏమన్నారు? పైది 1 కింద రెండో దానికి 2 3 ప్లస్ దీనికి కలిపి అది ఎక్స్ట్రా, అది చెప్తున్నారన్నమాట. అంటే పైదానికి 1, రెండో దానికి 2, రెండు దానికి 2, దీనికి 1, మొత్తం అన్ని 7 ఉంటాయి అన్నారు. అది ఈ పెక్యులర్ గా లెక్క చెప్పారు బాబా. ఇక్కడ దానికి బొమ్మ కూడా వేశారు. ఇక్కడ ఫిగర్ 20. ఫస్ట్ దానికి 1 సూర్యుడు, రెండో దానికి 2 సూర్యుళ్ళు, మూడో దానికి 4 సూర్యుళ్ళు. అంటే పై 3 ప్లస్ దీనికి 1 కలిపి 4. పెక్యులర్ లెక్క అనమాట. ఎందుకంటే ఒకే సూర్యుడి నీడలు కాబట్టి ఇవన్నీ కూడా అవన్నీ దీని పడుతూ ఉంటాయి అన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. పైదానికి 1 ఉంటుంది నీడ, 1 సూర్యుడు ఉంటాడు. రెండో దానికి పైది దీనిది కలిపి 2 ఉంటాయి కదా. మూడో దానికి ఆ 3 నీడ 3 ఉంటూ దీనికి ఎక్స్ట్రాగా 1 వస్తుంది. మొత్తం 4, 2, 6, 1, 7, మొత్తం 7 సూర్యుళ్ళు. ఇది మానవుడు ఉండేటువంటి ఏబిసి అనే గోళాలకి. ఇది లెక్క తేల్చారు బాబా. దిస్ అసోసియేషన్ ఆఫ్ ది 7th వరల్డ్ విత్ 7 సన్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ఫిగర్ 20 అండ్ నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్కి వెళితే 20వ చిత్రపటంలో ఇవన్నీ ఎలాగా సాధ్యమవుతాయో వివరించాను. అగైన్ దీస్ 7 సన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది 3 వరల్డ్ ఏబిసి. ఈ 7 సూర్యుళ్ళు ఏబిసి మానవుడు నివసించే ప్రపంచాలకి సంబంధించినవి. ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ క్యారెక్టరైజ్డ్ as the 7th world in the 7th range projecting from the creation point. ఆ సృష్టి బిందువు నుంచి వచ్చినటువంటి ఈ 7 సూర్యుళ్ళు గురించి బొమ్మంతా చెప్పారు. యట్ ఇన్ రియాలిటీ ద సన్స్ ఆర్ ఓన్లీ 3. నిజానికి 3 ఈ సూర్యులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే. ది రిడిల్ ఆఫ్ దీస్ 3 సన్స్ అపియర్ యాజ్ 7 వీ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఈ 7 ఎందుకు కనపడుతున్నాయి తర్వాత చెప్తాను మీకు అంటున్నారు బాబా. ఆల్ ద 3 అదర్ వరల్డ్ హ్యావ్ 1 సన్ ఈచ్. ఈ 3 కాక మిగిలిన ప్రపంచాలు ఉన్నాయి కదా, 7 ప్రపంచాలు, వాటిలో ఒక్కొక్క సూర్యుడే ఉంటాడు. ఇలా కన్ఫ్యూషన్ ఏమి లేదు వాటి. ద సైంటిస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ విల్ కమ్ టు నో అండ్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు సైన్స్ కి తెలియవి ఇవేవి, భవిష్యత్తులో శాస్త్రజ్ఞులు కనిపెట్టి ఇవి చెప్తారు మీకు ఇవన్నీ. నౌ యాజ్ వి సా ప్రీవియస్లీ, when the first world cools down and moves aside, the second one takes place, the third takes the place of the second, and so forth. క్లియర్ గా చెప్పుకున్నాం. ఈ 3 భూమండలాలు ఉన్నాయి. అయితే మానవుడికి ఇలాగ ఆశ్రయం కల్పించి వీడి మానవుడు ఏం చేస్తాడు? భూమి తవ్వేస్తూ ఉంటాడు. ఇవన్నీ నీళ్లు తీసేస్తాడు, పెట్రోల్ తీసేస్తాడు, ఖనిజాలు తీసేస్తాడు, దీన్ని డోల చేసి పారేస్తాడు. సో ఈ భూమి మానవుడికి ఆశ్రయం కల్పించలేని స్థితికి చేరిపోతుందట కొన్నాళ్ళకి, లక్షల సంవత్సరాలు అయిపోయాక. అప్పుడు ఏ, దాని కింద బి, దాని కింద సి ఉన్నాయి కదండి. ఆ ఏ రిటైర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతుంది ఈ వరుస నుంచి. అప్పుడు ఏమవుద్ది? బి ఏ పాత్రలో గడుపుతుంది, సి బి పాత్రలో గడుపుతుంది. కొత్తగా ఇంకో గోళం వచ్చి సి పాత్రలో కూర్చుంటుంది. ఏ రిటైర్ అయి పక్కకు తప్పుకుంటుంది కదా. మనం చెప్పుకున్నాం ఇది. వెన్ ది ఫస్ట్ వరల్డ్ హెస్ కూల్డ్ డౌన్ అండ్ మూవ్డ్ అసైడ్, ద లైట్ ఆఫ్ ది సన్ ఫాల్స్ ఆన్ ఇట్ అండ్ ఇట్ బికమ్స్ ఏ మూన్. అది చంద్రుడి పాత్రలోకి వెళ్ళిపోతున్నారు. అలాగే మన చంద్రుడు వచ్చాడు. ఒకప్పుడు ఇది భూమి, ఒకప్పుడు ఇది మానవులు నివసించేవారు, సామర్థ్యాన్ని కోల్పోయి రిటైర్మెంట్ లోకి వెళ్ళిపోయింది అని బాబా చెప్పారు. అంతే చంద్రుడిని చూడగానే మనకి రిటైర్ అయిపోయినా ఎర్త్ జ్ఞాపకం రావాలి మనకి.
This moon then throws its light on the new first world that has taken its place. దాని స్థానంలో కొత్తగా వచ్చినటువంటి గోళం వచ్చింది కదా, దాని మేరకి ఇది సూర్యుడి కాంతిని పరావర్తనం చెందిస్తూ ఉంటుందట మూన్. స్వయం ప్రకాశం కాదు కదా మూన్, సూర్యుడి కాంతిని అది పరావర్తనం చెందిస్తూ. నౌ లెట్ us look to the matter of the size and nearness of the various suns. 7 సూర్యుల్లో ఎవడు ఏ సైజులో ఉంటాడు అది కూడా చెప్తాను నేను. అందుకే ఒక బుక్ ఉందండి, యాజ్ గాడ్ ఓన్లీ కెన్ అని. అంటే ఒక భగవంతుడు మాత్రమే చెప్పగలిగినట్టుగా బాబా చెప్తారు సత్యాన్ని. అది చూసేటప్పటికి ఎవరికైనా అర్థమైపోతుంది. లేకపోతే ఇవన్నీ ఎవడు చెప్పగలడు? ఇవన్నీ సృష్టికర్తే చెప్పగలడు. ఆయన సృష్టించాడు కాబట్టి చెప్తున్నాడు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ద సెకండ్ వరల్డ్ యాజ్ వి సా ఎర్లియర్ హ్యాజ్ 2 సన్స్. మనం ఒకటో ప్రపంచం ఒక సూర్యుడు, రెండో ప్రపంచానికి 2 సూర్యుళ్ళు అని చెప్పుకున్నాం. As one is opposite to 2, it follows that the 2 suns are far smaller than the one single sun of the first world. మొట్టమొదటి సూర్యుడు, మొట్టమొదటి భూమికి ఉండేటువంటి సూర్యుడు ఎంత పెద్దవాడో, రెండవ భూమికి ఉండే 2 సూర్యులు దానికంటే చాలా చిన్నగా ఉంటారండి, చాలా చిన్నగా ఉంటారు. మోరోవర్ దీస్ 2 సన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ 2 పక్కపక్కనే ఉంటాయి, ఈ 2 సూర్యుళ్ళు దూరంగా ఉండవు. ఐ కెన్ సీ దిస్. నేను నా కళ్ళతో స్పష్టంగా చూస్తున్నాను, నేను ఊహించి చెప్పట్లేదు, నా కళ్ళకి నాకు కనపడుతున్నాయి అని చెప్తున్నారు బాబా. ఇన్ ద సేమ్ వే, బై ది సేమ్ లాజిక్, ద 4 సన్స్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద 2 సన్స్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్. ఇక రెండవ ప్రపంచానికి ఉన్న 2 సూర్యుల కంటే మూడవ ప్రపంచానికి ఉన్న 4 సూర్యులు ఇంకా చిన్నగా ఉంటాయట. అండ్ మచ్ క్లోజ్ టు ఈచ్ అదర్. అవి భుజం రాసుకుంటూ ఉంటాయి ఈ 4 సూర్యులు. సో యాజ్ టు అపియర్ యాజ్ వన్. నిజంగా ఎంత దగ్గరగా ఉంటాడు, ఒకటే అనిపిస్తే దూరం నుంచి. వై? వాట్ ఈజ్ మోర్, ది 3 వరల్డ్స్ హ్యావ్ 7 మూన్. అది ఈ 3 ప్రపంచాలు ఒకటి కలిపి 7 చంద్రుళ్ళు. వై? ఆల్ ఆఫ్ దీస్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఇవన్నీ తర్వాత మీకు చెప్తాను నేను. నోయింగ్ ఇంటెలెక్చువల్లీ వర్సెస్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ మార్చి బాబా చెప్తున్నారు. మేధస్సు ద్వారా తెలుసుకోవడం, అనుభవం ద్వారా తెలుసుకోవడం. ఈ 2 నేను వివరంగా చెప్తాను మీకు. అండ్ నౌ బిఫోర్ క్లోజింగ్ ఫర్ ద డే, ఆస్క్ యువర్ సెల్ఫ్. ఈ ఉపన్యాసం ముగించేలోగా నీకు నువ్వు ఈ ప్రశ్న వేసుకో. విత్ ఆల్ దిస్ దట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు. నేను ఎన్ని చెప్పేశాను చూశారు కదా, గోళాలు, బొమ్మలు ఇవన్నీ చెప్పేశాను మీకు. చంద్రుళ్ళు, సూర్యుళ్ళు, భూములు అంతా మీకు గందరగోళం చేసేసాను. వాట్ షుడ్ యూ యాక్చువల్లీ డూ? అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? వాట్ నీడ్స్ టు బి డన్? ఏది అవసరం నీకు చేయవలసింది? ఆల్ దిస్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. మేధస్సును ఉపయోగించి కసరత్తులు చేసి నువ్వు తెలుసుకున్న జ్ఞానం అంతా శూన్యము. ఇట్ కమాండ్ నో కన్సిడరేషన్ ఎట్ ఆల్. అసలు దీనికి లెక్కించవలసిన అవసరమే లేదు. వాడెవడో బుర్ర ఎంత వాచిపోయిన చేత కూర్చో అని చెప్పాలి, మాకేం అక్కర్లేదు. దీనికి విలువ లేదు. బై కంపారిజన్ విత్ యాక్చువల్ సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. కళ్ళతో డైరెక్ట్ గా చూసేటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ. అతని ముందు ఇవన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతులే కదా. వృద్ధాతి వృద్ధుడవు, నా సిద్ధాంతములల్లా నీకు చెప్పగా ధర్మ. ఆయన అనుభవం ఉన్నవాడు, ఆయన కళ్ళతో నేరుగా చూడగలిగిన వాడు. ఆయన ముందు ఇవేమీ అవసరం లేదు. సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వాట్? గాడ్. ఎవరిని చూడాలి, ఎవరిని అనుభవం పొందాలి? భగవంతుణ్ణి. అండ్ హౌ కుడ్ దట్ బి పాసిబుల్? మరి ఎలాగా ఆ అనుభవం కావాలి నాకు అని మనకు ఆరాటం పడచ్చు. దేర్ ఫాలోడ్ ద యూజువల్ రిహార్సల్ అండ్ రిపిటేషన్ బై దత్తు. సాధారణంగా చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కదా, దత్తు మెహందర్గే అనేక ప్రశ్నలు సంధించేవాడు బాబాని. అండ్ శ్రీ కంక్లూడెడ్. అప్పుడు బాబా ఇలా ముగించారు ఆ రోజు ఉపన్యాసాన్ని. ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ గాడ్ వెన్ యూ సరెండర్ టు ఎ సద్గురు హూ కెన్ షో యూ దిస్ సైట్. ఎలాగ సాధ్యమయ్యా భగవంతుని చూడడం అంటే, సద్గురువు యొక్క పాదాల దగ్గర నువ్వు అంకితం అయిపో, అప్పుడు ఆయన చూపెడతాడు భగవంతుడిని. హౌ అండ్ వెన్ వుడ్ ఏ సద్గురు ఫీల్ ప్రాంప్టెడ్ టు డూ దిస్ ఫర్ యూ? ఎవరు నాకు చూపించేయండి అంటే చూపిడేస్తాడు అనుకుంటున్నావా సద్గురు? ఆ ప్రేరణ పొందాలంటే అతను ఎప్పుడు అవది వీలవుతుంది. టు షో యూ ది సైట్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుణ్ణి చూపించడానికి ఎప్పుడు ప్రేరణ పొందుతాడు అతను నీకు చూపించడానికి. వెన్ హీ ఫైండ్స్ ఇన్ యూ ద రియల్ అన్బౌండెడ్ లవ్ ఫర్ గాడ్. నీలో స్వేచ్ఛ అయిన, అంటే షరతులు లేని
ప్రేమ భగవంతుడి గురించి నీలో కనుక ఆయన పసిగట్టగలిగితే క్షణంలో చూపుడేస్తాడు. దెన్ డూ యూ ఆల్ ట్రై యువర్ బెస్ట్, ట్రై టు క్రియేట్ దిస్. అయితే మరి మీరు అందరూ ఇప్పుడు చెప్పేశాను కదా రహస్యం మీకు, మరి అటువంటి ప్రేమను పుట్టించుకుంటారా? అంటే సద్గురువు మిమ్మల్ని చూడగానే వీడికి భగవంతుని చూపించేయాలి, ఇంకా వేరే మార్గం లేదు అనుకునేంతలాగా ఆ ప్రేమని మీరు పుట్టించుకుంటారు ఇక్కడి నుంచి అన్నారు బాబా. ఇక్కడికి ఈరోజు మనం ముగిద్దామండి. నెక్స్ట్ లెక్చర్కి సంబంధించినది అది మళ్ళీ మనం విరామం తర్వాత కలిసినప్పుడు మొదలు పెడదాం. అవతార్ మెహర్ బాబాకి జై.